సెకీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే సెకీ దగ్గర నుంచినే కరెంటు కొంటున్నారు. అదానీని తీవ్రంగా నిందించారు. అదే అదానీతో టైఅప్. అంబానీని తీవ్రంగా దూషించారు. అదే అంబానీతో టైఅప్. అదానీ 2 పోర్టులు తీసుకున్నాడు, కృష్ణపట్నం పోర్టు లేకపోతే గంగవరం పోర్టు దోచేశాడు అన్నారు. చివరికి అదే అదానీతో పెట్టుబడులు పెట్టండి అని అడుగుతున్నారు. ఇంకా అతనితో పాజిటివ్గానే ఎక్కువ వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మధ్యన షిరిడి సాయి గురించి ఎలక్ట్రికల్స్ అనేది జగన్ హయాంలో ఎన్నో అక్రమాలు చేసింది, ప్రజల సొమ్ము దోచుకుతున్నారు అని ఆరోపించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకే 8,365 ఎకరాల భూమిని సోలార్ ప్లేట్ల తయారీ కోసం కేటాయించారు అన్నటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇలాగే ఉంటాయి, ఇవన్నీ ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రజల్ని నమ్మించి చివరికి సొంత కార్యకర్తలు నమ్మించి ఫైనల్గా ఆ ద్వారా ప్రజలకి చెప్పించి తీరా చూస్తే అదే నడుస్తుంది. ఇదే ప్రచారం ద్వారా లబ్ధి పొందడం అంటే అంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, నినదిస్తున్నారు.